ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ తిన్నాడు సామాన్యుడు కాదు. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తా. సావు కనుకుంటుంటే ఇట్నే ఉంటుందా? ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? బాబు బాబంటే బాబే. దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ గూడెంలో చోటు లేదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా తో పాటి నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రెడీగా ఉండండి రా. రుద్రా ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలువు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఎలా ఉంది కన్నప్ప ట్రైలర్? ఎలా ఉంది? అదిరిపోయిందన్న. అదిరింది. సూపర్ హిట్ అన్న. కొలికాక సినిమా సూపర్ సార్. డైరెక్షన్ సూపర్, అద్భుతం. అదిరిపోయింది. నాకు తెలిసి ఈ సినిమా 500-600 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అదిరిపోయింది. నాకు తెలిసి ఈ సినిమా 500-600 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కలెక్షన్ గురించి చెప్పాను కానీ ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. చాలా బాగుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చూపించిన షార్ట్స్ లో చాలా బాగుంది. సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నాకు తెలిసి విష్ణు గారి కెరీర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అండి. అబ్బా సాయిరామ్. నాకు తెలిసి ఒక 1000 కోట్ల వరకు 1000 కోట్ల పైన కలెక్ట్ చేసినా కూడా తప్పే. ఎందుకంటే అది ప్రభాస్ అన్న గారు కట్అవుట్ చూసి వస్తాయి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఏదో అనుకున్నా కానీ ఇంక ఏదేదో జరిగింది ఫ్రెండ్స్. ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. షేక్ 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 ఆడిస్తాను రా. ఎగ్జాంపుల్ మన నాగార్జున గారి డమరకం సినిమా, సేమ్ అదే క్యారెక్టర్ అనమాట. ఆ విషయం మాకు తెలుసులే. దేవా అన్నప్పుడు దుద్దులాడిందిగా, రుద్ర అన్నప్పుడు మామూలుగా అనిపించలేదు, వేరే ఉంది వైపు. ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. రుద్ర పేరులోనే ఒక ఫీల్ ఉంది. అంటే ప్రభాస్ పెట్టుకోవడం వల్ల ఫీల్ వచ్చింది ఏంటో తెలియదు కానీ మామూలు వల్ల పేరైతే. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సామే అంతా సక్కంగా జరగాల. అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. ఏకల వీడు స్టోరీ ఎందుకు వచ్చింది ఇప్పుడు? తిన్నడి ఆన. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.